హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఇంటి భోజనం. నేను మీ ఆశాజ్యోతి. మొట్టమొదటిసారి కేక్ తయారు చేయాలనుకునే వాళ్ళ కోసం చాలా ఈజీగా, చాలా క్లియర్గా బేకింగ్కి సంబంధించిన ఎటువంటి వస్తువులు, ఇంగ్రీడియంట్స్ లేకుండా, అలాగే ఇంట్లో ఉన్న వస్తువులతోటి చాలా ఫ్లఫీగా ప్లెయిన్ కేక్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ ప్లెయిన్ కేక్ అదేనండి, ఈ బేస్ కేక్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో కనుక మీరు తెలుసుకున్నట్లయితే ఎన్నో రకాల కేక్స్ని మీరు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అస్సలు వంట చేయడం రాని వాళ్ళు కూడా నేను చెప్పే ఈ టిప్స్ని ఫాలో అయితే కేక్ని చాలా ఈజీగా అలాగే ప్లఫీగా తయారు చేసేసుకోవచ్చు అండి. చూడండి ఎంత ప్లఫీగా ఉందో. మరి దానికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుందాము. అలాగే దీంట్లో 2 కోడిగుడ్లని కొట్టివేసుకోండి. ఆ తర్వాత విస్కర్ కానీ లేదా హ్యాండ్ బ్లెండర్తో కానీ ఈ కోడిగుడ్లు మొత్తాన్ని కూడా చక్కగా బీట్ చేసేసుకోవాలి. ఈ కోడిగుడ్లను ఏ విధంగా కలుపుకోవాలి అని అంటే, అది కలిపిన తర్వాత మనకి నురగ అనేది ఫామ్ అవ్వాలండి. అంతవరకు కూడా మనము వీటిని బీట్ చేసుకుంటూనే ఉండాలి. చూడండి, ఈ విధంగా నురగ అనేది రావాలి. ఇప్పుడు దీంట్లోకి హాఫ్ బౌల్లో చక్కెరని తీసుకుంటున్నాను. మీరు ఇక్కడ చక్కెరని పౌడర్ చేసేసుకొని కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కూడా ఈ కోడిగుడ్డు మిశ్రమంలో చక్కగా కరిగిపోయేంత వరకు బీట్ చేసుకోవాలి. ఇలా కలిపేటప్పుడు మనము ప్రతిసారి కూడా ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవటం వల్ల మనకి బ్యాటర్లో ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అయ్యి కేక్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది. చక్కెర అనేది పూర్తిగా కరక్క ముందులా మనకి డార్క్ కలర్లో ఉంటుంది. అలాగే కరిగిన తర్వాత ఇది కొంచెం లైట్ కలర్లోకి చేంజ్ అవుతుందండి. అలాగే వెయిట్లెస్గా ఫోమ్ లాగా కూడా మనకి మారిపోతుంది. చూడండి, ఈ విధంగా డిఫరెన్స్ అనేది తెలుస్తుందండి. ఇంతవరకు కూడా మనము బీట్ చేసుకుంటూనే ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు వరకు ప్లెయిన్ ఆయిల్ని తీసుకోవాలి. అంటే ఎటువంటి ఫ్లేవర్ లేని ఆయిల్ని తీసుకోవాలి. ఇప్పుడు మరలా దీన్ని కూడా బాగా కలిసిపోయేంత వరకు కూడా బీట్ చేసుకోవాలి. ఇలా విడివిడిగా కలుపుకోవటం వల్ల అవి కంప్లీట్గా కలిసిపోవటానికి ఛాన్స్ అయితే ఉంటుందండి. దీంట్లోకి ఇప్పుడు ఒక బౌల్ వరకు మైదా పిండిని తీసుకోవాలి. అయితే దీన్ని డైరెక్ట్గా కలుపుకోకూడదండి. ఈ విధంగా జల్లెడ సహాయంతో కలుపుకోవాలి. దీన్ని కలుపుకునే ముందర మనము ప్రీహీట్ చేసుకోవటానికి స్టవ్ వెలిగించుకొని మందపాటి గిన్నెను పెట్టుకోవాలి. దానిలోకి ఇసుకని లేదా సాల్ట్ని ఒక 1/2 ఇంచు వరకు వచ్చే విధంగా వేసుకోవాలండి. ఎక్కడ గడ్డ లేకుండా అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టేసేసుకోవాలి. దీన్ని 10 నిమిషాల వరకు ప్రీహీట్ చేసుకోవాలండి. ఈ లోపల మనము డ్రై ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న 1 కప్పు మైదా పిండిని జల్లెడలో వేసుకొని ఈ విధంగా జల్లించుకోవాలి. అంటే 1 కప్పు మైదా పిండికి 2 గుడ్లు, 1/2 కప్పు చక్కెర, 1/2 కప్పు ఆయిల్ అనేది సరిపోతుందండి ఇంచుమించుగా. ఇప్పుడు దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడరు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. ఇవి లేకపోతే మీ దగ్గర వంట సోడాని కూడా మీరు వాడుకోవచ్చు. అలాగే ఈ బ్యాటర్ని మనము ఇదే విధంగా హ్యాండ్ బ్లెండర్ తోటి కలుపుకోవచ్చు, లేదా నార్మల్ గరిటెతో కూడా ఒకటే డైరెక్షన్లో వచ్చే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం గట్టిగా తయారవుతుంది. దీనిలోకి 1/2 కప్పు వరకు పచ్చి పాలని కలుపుకోవాలి. మీ దగ్గర కాచి చల్లార్చిన పాలు ఉన్నా సరేనండి, కలుపుకోవచ్చు. ఈ విధంగా మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత మనకి ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి అనేది వస్తుంది. అంటే మరీ గట్టిగా కాకుండా అలాగే మరీ లూజ్గా కాకుండా వస్తుందన్నమాట. ఈ స్టేజీలో 1/2 టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని వాడుకుంటే సరిపోతుందండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. అలాగే కేక్ని బేక్ చేసుకోవడానికి లోతుగా ఉన్న ఒక గిన్నెని తీసుకోండి. దానిలోకి కొంచెం నెయ్యిని అప్లై చేసుకోవచ్చు, లేదా వెన్న ఉన్నా సరిపోతుందండి. అలాగే ఇది అప్లై చేసేసుకున్న తర్వాత కొంచెం మైదా పిండిని ఈ విధంగా ఆ గిన్నె మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని తీసివేసేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెలోకి మనం తయారు చేసి పెట్టుకున్న బ్యాటర్ని మొత్తాన్ని కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా గిన్నెని ట్యాప్ చేసుకున్నట్లయితే మధ్యలో ఉన్న ఎయిర్ బబుల్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రీహీట్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి ఈ విధంగా ఒక గిన్నెని లేదా ఒక స్టాండ్ని పెట్టుకొని దాని మీద ఈ బేకింగ్ గిన్నెని పెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని ఎక్కడ గాలిపోకుండా క్లోజ్ చేసుకుంటూ ఒక మూతని కానీ లేదా గిన్నెని కానీ బోర్లించుకోండి.
అలాగే స్టవ్ని సిమ్లో పెట్టుకొని కనీసము 30 నిమిషాల పాటు దీన్ని బేక్ చేసుకోవాలి. 30 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే ఈ విధంగా మధ్యలో ఉందండి. సో ఇంకొక 5 నిమిషాల పాటు బేక్ చేసుకొని ఆ తర్వాత తీసి చూస్తే చూడండి ఈ విధంగా పొంగినట్టుగా కేక్ అనేది కనిపిస్తుంది. కేక్ పూర్తిగా బేక్ అయిందో లేదో ఒకసారి టూత్పిక్ గుచ్చి ఇలా చూసుకోవచ్చు అండి. టూత్పిక్కి ఏమీ అంటుకోలేదు కాబట్టి ఇది కంప్లీట్గా బేక్ అయింది. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కకు పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు చల్లార్చుకోవాలి. ఇలా చల్లార్చుకునేటప్పుడు కేక్ అనేది డ్రై అవ్వకుండా ఉండటానికి ఒక పల్చటి క్లాత్ని కప్పి ఉంచొచ్చండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత నైఫ్ తోటి ఈ విధంగా కేక్ అంచులు వెంబటి స్క్రేప్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఈ విధంగా రివర్స్ చేసుకున్నట్లయితే మనకి కేక్ అనేది బయటికి ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. బేక్ చేసుకున్నటువంటి ఈ గిన్నెని ఈ విధంగా 2-3 సార్లు ట్యాప్ చేసినట్లయితే ఈజీగా కేక్ అనేది ఊడి వచ్చేస్తుందండి. అలాగే చూడండి గిన్నెకి మనకి ఏ మాత్రం కూడా అంటుకోలేదు, చక్కగా బేక్ అయిపోయింది. అలాగే మంచి కలర్లో కూడా వచ్చిందనమాట. సో దీన్ని మనం రివర్స్ చేసుకుంటే ఈ విధంగా మనకి ఉబ్బెత్తుగా వచ్చింది. ఇప్పుడు ఈ కేక్ని మనము కట్ చేసేసుకుంటే మంచిగా ఎయిర్ గ్యాప్స్ తోటి చాలా ఫ్లఫీగా వచ్చిందండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది. మరి నేను చెప్పిన ఈ టిప్స్ని ఫాలో అవుతూ ఈ వీడియో చూస్తూ మీరు కూడా ఈజీగా కేక్ని ప్రిపేర్ చేసేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మరి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ని చాలా ఈజీగా తయారు చేసుకోవడం కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.